వెల్కమ్ టు TG5 స్పీడ్ న్యూస్. పేదల రుణభారం తగ్గించేందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి లేదని విమర్శించారు. రాజకీయ నాయకులు కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మేడే సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు స్వాతంత్ర్యం వచ్చినట్లే ఇప్పుడు ప్రజలందరికీ మరో స్వేచ్ఛను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏ విధంగా అయితే స్వాతంత్ర్యం వచ్చిందో మూడు విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ నుంచి పీస్ వాక్ నిర్వహించారు. బుద్ధుడు చూపిన శాంతి, అహింస మార్గంలో ముందుకు సాగాలని బుద్ధిస్ట్ స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాంతి, సహనంతో సమాజం ముందుకు సాగాలని సందేశం ఇచ్చారు. యువత బుద్ధుడి బోధనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. పాల్గొన్న వారు బుద్ధుని ఆలోచనలను గుర్తు చేసుకున్నారు. బుద్ధుడు ఒక డాక్టరు, పురుషోత్తముడు, ఒక ఫిలాసఫరు, ఒక టీచరు అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈరోజు శాంతి నెలకొల్పాలంటే బుద్ధుని మార్గం అనేది ప్రముఖంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాము, ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 5,000 సంవత్సరాల కింద, 3,000 సంవత్సరాల కిందనే బుద్ధుడు చెప్పిండు, శాంతి మంచిది యుద్ధం కంటే. చర్చలు అనేది చాలా అవసరము. ఒక దేశం ఇంకో దేశం, మనిషి ఇంకో మనిషి మధ్యలో ఘర్షణ ఉండకుండా చర్చలు. వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో తెలంగాణలో ధర 3,315కు చేరిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. గ్యాస్ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రధాని మోదీ గతంలో పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు గ్యాస్ ధరల పెంపుతో పకోడీలు కూడా వేయలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రజలపై భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం శాస్త్రోత్తంగా వైభవంగా జరిగింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం తన పదవిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో పోలీసింగ్ను మెరుగుపరుస్తామని వెల్లడించారు. చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బస్ పాస్ గడువును 15 రోజులు పొడిగించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గడువు పెంపుతో ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ట్రావెల్ కి సంబంధించి పర్టికులర్ గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రావెల్ ఇవాళతో అయిపోతుంది. ఒక్కసారి ఆర్టీసీ అథారిటీస్తో, మినిస్టర్ గారితో మాట్లాడి మీరు ఒక వారం రోజులు మాక్సిమం 15 days వరకు నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటా. లెటర్ రాసి నాతో సిగ్నేచర్ చేసి పంపించు, నా లెటర్తో పంపించు. షూర్ చేసి పెట్టు, నో ప్రాబ్లం. మంత్రి నమస్కారం సార్.
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ద్వారా లాభాలు పొందేందుకు ఇది పన్నాగమని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని కొరత ఏపీలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇంధన సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని కోరారు. లైన్లో నిలబడితే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దాన్ని డైవర్ట్ చేయ. అమరావతి నిర్మాణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో అమరావతి పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటికే 75,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కాంట్రాక్టర్లకు ప్రజల డబ్బు దోచిపెట్టడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఈ విధానాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. పూర్తయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కారణం చంద్రబాబు నాయుడు అంత గట్టిగా